హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం మలి శాతవాహనంలో భాగంగా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి గురించి చూద్దాం. అలాగే శివశ్రీ శాతకర్ణి గురించి కూడా చూద్దాం. వీళ్ళిద్దరూ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారులండి. సో ఇప్పుడు వాసిష్ఠపుత్ర పులోమావి గురించి చూసినట్లయితే ఇతన్ని రెండో పులోమావి అని కూడా పిలుస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఇద్దరు కుమారులు, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాసిష్ఠపుత్ర పులోమావి, అలాగే వాసిష్ఠ శివశ్రీ. వాసిష్ఠపుత్ర పులోమావి యుక్త వయసుకు రాకముందు వరకు ఇతన్ని దగ్గరగా పెట్టుకొని గౌతమి బాలాశ్రీ పరిపాలన చేసింది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధానికి వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు. ఆ కారణం చేత గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ ఇతని కొడుకుని వాసిష్ఠపుత్ర పులోమావిని దగ్గర పెట్టుకుని పరిపాలన చేసింది. ఇతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత 19 సంవత్సరాల పరిపాలన అనుభవం వచ్చిన తర్వాత ఇతనికి రాజ్యాధికారాన్ని అప్పగిస్తుందన్నమాట, పరిపాలనా బాధ్యతలను అప్పగిస్తుంది. సో వాసిష్ఠపుత్ర పులోమావిని ఇతని తండ్రి పరిపాలనా కాలంలో ఉన్నంత వరకు, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలనలో ఉన్నంత వరకు దక్షిణ భారతదేశం శాతవాహన చేతుల్లో అద్భుతమైన స్థాయిలో ఉండింది. ఇతని పరిపాలనా కాలం నాటికి మళ్ళీ శాతవాహనుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే అంత సమర్థత ఉన్న రాజులు కాదు వీళ్ళు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత. సో ఇతని తండ్రి అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయినటువంటి సామంతులంతా ఇతని కాలం వచ్చేసరికి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాట్లలో వాసిష్ఠపుత్ర పులోమావిని తట్టుకోలేకపోయాడు. దీని కారణంగా శాతవాహన సామ్రాజ్యం తన వైభవాన్ని కొంచెంగా కోల్పోవడం మొదలుపెట్టింది. సో ఇతని గురించి తెలియజేసే శాసనాలు ఏమైనా ఉన్నాయంటే నాసిక్ శాసనం ఒకటి, కన్వేరీ శాసనం, ధరణికోట శాసనం, మేకధోని శాసనం. ఇవి ఇతని గురించి తెలియజేసే శాసనాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా అండి. సో ఈ ధరణికోట శాసనం అనేది ఆంధ్రప్రదేశ్లో శాతవాహనుల గురించి తెలియజేయు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేటటువంటి మొట్టమొదటి శాసనం ధరణికోట శాసనం. దీనికి ఈ ప్రత్యేకత. తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో పైఠాన్ రాజధానిగా ఉన్నప్పటికీ గౌతమిపుత్ర శాతకర్ణి టైంకి మహారాష్ట్ర ప్రాంతంలో పైఠాన్ అనే ఊరు లేదా ప్రతిష్టానపురం అనే ఊరు వీళ్ళకి రాజధానిగా ఉండేది కదా. తర్వాత కాలంలో అంటే వాసిష్ఠపుత్ర పులోమావి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధానిని ధరణికోటకు మార్చడం జరిగింది. ఇతని పరిపాలనా కాలంలోనే అమరావతి స్తూపాన్ని స్థాపించి బౌద్ధులకు కానుకగా ఇచ్చాడు. ఇతని ప్రత్యేకత అది. వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి ప్రత్యేకతగా చెప్పుకోవాలంటే అమరావతి స్తూపాన్ని స్థాపించి బౌద్ధులకు కానుకగా ఇవ్వడం. తర్వాత ఇతని పరిపాలనా కాలంలోనే వ్యాపారం నౌకల ద్వారా జరిగిందని, ముఖ్యంగా రోమ్ దేశంతో నౌకా వ్యాపారం బాగా జరిగినట్లుగా చెప్తారు. దానికి గుర్తుగా ఇతను నౌక గుర్తుతో ఉన్నటువంటి నాణేలను కూడా ముద్రించడం జరిగిందని కూడా మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీని ఆధారంగా చేసుకుని చెప్పాలంటే ఇతని కాలంలో నౌకా వ్యాపారానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తూ ఉంది. విదేశీ వ్యాపారానికి, ముఖ్యంగా రోమ్ దేశంతో వ్యాపారానికి. ఓకేనా అండి. సో విదేశీ వ్యాపారంలో ప్రత్యేకంగా నౌకా వ్యాపారాన్ని ప్రాధాన్యత ఇచ్చిన మొదటి చక్రవర్తి ఎవరయ్యా అంటే వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి. అలాగే నౌకా వ్యాపారం అభివృద్ధి చేస్తున్నట్టుగా నౌక గుర్తుతో నాణేలు వేయించిన చక్రవర్తి ఎవరు అంటే వాసిష్ఠపుత్ర పులోమావి. ఓకే, తర్వాత యజ్ఞేశ్వరి శాతకర్ణి కూడా వేయిస్తాడండి నౌక గుర్తుతో నాణేలు. అతని గురించి చదివేటప్పుడు అక్కడ చూద్దాం. తర్వాత ఈ వాసిష్ఠపుత్ర పులోమావి పరిపాలనా కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో నవనగరం అనే నగరాన్ని నిర్మిస్తాడు. 9 నగరాలు ఒకే దగ్గర నిర్మిస్తాడనమాట. మహారాష్ట్ర ప్రాంతంలో 9 నగరాలను కలిపి నవనగరంగా నిర్మిస్తాడు. ఆ కారణం చేత ఇతనికి నవనగర స్వామి అనే బిరుదు లభిస్తుంది. నవనగర స్వామి బిరుదు ఎవరిది అంటే వాసిష్ఠపుత్ర పులోమావిది అని చెప్పాలండి. ఓకేనా. తర్వాత శాతవాహన చక్రవర్తుల్లో 2 చక్రవర్తులు నౌకా గుర్తుతో నాణేలు వేయించారు.
ఒకటి వాసిష్ఠపుత్ర పులోమావి, ఆయన రెండవ పులోమావి, ఆయన గురించి ఇప్పుడు చదువుతున్నాం. తర్వాత వచ్చేటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా 26వ చక్రవర్తి శాతవాహంలో చివరి గొప్ప చక్రవర్తిగా కూడా ఆయన్ని పిలుస్తారు. ఆయన కూడా నౌక గుర్తుతో నాణాలు వేయించినట్లుగా చెప్తారు. తర్వాత విష్ణుకుండుల గురించి చదివేటప్పుడు అక్కడ రెండవ మాధవ వర్మ కూడా నౌక గుర్తుతో నాణ్యాలు వేయించినట్లుగా తెలుస్తూ ఉంది మనకు. ఓకేనండి. తర్వాత ఇతని పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శకరాజు అయిన రుద్రదమనుడు, అలాగే క్షాత్రపు రాజు అయినటువంటి చష్టనుడు వీళ్ళిద్దరూ ఇతని వాసిష్ఠపుత్ర పులోమావి టైంకి సమకాలికులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈయన పైన యుద్ధాలు చేసి గెలుస్తారు. ఓకేనా. అలాగే వాసిష్ఠపుత్ర పులోమావి శకరాజు అయినటువంటి రుద్రదమ్ముడి చేతిలో ఓడిపోయి, అలాగే క్షాత్రపు రాజు అయిన చష్టం చేతిలో కూడా ఓడిపోయిన తర్వాత ఇతని సోదరుడు ఉన్నాడు కదండి, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండవ కుమారుడు శివశ్రీ శాతకర్ణి రాజ్యపాలనలోకి రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనం గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ కుమారుడు అయినటువంటి శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి గురించి చూద్దాం. సో ఇతని గురించి చూడాలంటే ఇతని టైంలో కూడా మనకు రుద్రదమనుడు, చష్టనుడు ఇద్దరు సమకాలీకులుగా ఉన్నారు. ఓకేనా. రుద్రదమనుడు శివశ్రీ శాతకర్ణిపై 2 సార్లు యుద్ధం చేసి ఘోరంగా ఓడిస్తాడనమాట. రుద్రదమనుడు ఈ శివశ్రీ శాతకర్ణి మీద 2 సార్లు దండయాత్ర చేసి ఘోరంగా ఓడించేసి, ఆ దండయాత్రను తట్టుకోలేక ఈ శివశ్రీ శాతకర్ణి ఏం చేస్తాడంటే రుద్రదమనుడి కుమార్తె అయినటువంటి రుద్రదమనికని వివాహం చేసుకుంటాడు. ఓకేనా అండి. అంటే రుద్రదమనుడి చేతిలో 2 సార్లు ఓడిపోవడంతో తన రాజకీయ ఉనికి కోసం రుద్రదమనుడి కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఎవరయ్యా అంటే శివశ్రీ శాతకర్ణి. ఓకేనా. ఈ విషయాలు మనకు రుద్రదమ్ముడు వేయించినటువంటి జునాగఢ్ శాసనంలో మనకు తెలుస్తాయండి. మహారాష్ట్ర ప్రాంతంలో రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో సంస్కృతంలో వేయించినటువంటి మొదటి శాసనం జునాగఢ్ శాసనం కదండి. అంతేకాక దాన్ని జున్నార్ శాసనం అని, గిరినార్ శాసనం అని 2 పేర్లతో పిలుస్తారని కూడా మనం ఇంతకుముందు శాసన ఆధారాల్లో చూసాం. ఓకేనా. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో రుద్రదమనుడు వేయించాడు. దీన్నే జునాగఢ్ శాసనం అంటారు. ఈ శాసనం ద్వారా మనకు ఈ శివశ్రీ శాతకర్ణి రుద్రదమనుడితో ఓడిపోయిన తర్వాత దండయాత్రలు తట్టుకోలేక తన కూతుర్ని వివాహం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకేనా. అలాగే ఈ శివశ్రీ శాతకర్ణి పరిపాలనా కాలంలో ద్విభాషా నాణాలను ముద్రించాడు. ఒకటి ప్రాకృత భాషలో ఉంటాయి, అలాగే సంస్కృత భాషలో ఉంటాయి. ఎందుకంటే ప్రాకృత భాష వచ్చేసి శాతవాహనుల రాజ్య భాషగా ఉండేది, అలాగే సంస్కృతం వచ్చేసి రుద్రదమనుడి యొక్క రాజ్యంలో వాళ్ళ రాజ్యభాషగా ఉండేది. సో వీడు తన కుమార్తెను చేసుకున్నాడు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ భాషలోనూ మరియు ఇతని ఈ రాజ్యంలో ఉన్న భాషలోనూ 2 భాషల్లోనూ నాణ్యాలను విడుదల చేయడం జరిగింది. ఓకేనా. ఇంకో విషయం చెప్పాలంటే ఈ శివశ్రీ శాతకర్ణిని ఈ శాతవాహనుల రాజులందరిలో కల్లా నిజమైన చక్రవర్తిగా పరిగణించరు. ఎందుకంటే ఇతను తన రాజకీయ ఉనికి కోసమే భద్రశత్రువు అయినటువంటి రుద్రదమనుడి కుమార్తెను పెళ్లి చేసుకోవడం, అది కూడా ఆయన చేతిలో 2 సార్లు ఘోరంగా ఓడిపోయిన తర్వాత తన కుమార్తెను పెళ్లి చేసుకోవడం కారణం చేత ఇతన్ని నిజమైన శాతవాహన రాజుగా పరిగణించరు. ఓకేనా అండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. తర్వాత వీడియోలో మనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి, తర్వాత మిగిలిన శాతవాహన రాజుల గురించి కూడా చూద్దాం. థ్యాంక్ యూ.